అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో అమ్మను నొప్పించకండి అని 2 వీడియోస్ ఉన్నాయి కదండి. ఇది 3వ వీడియోగా ఇంకొక చిన్న మ్యాటర్ చెప్పుకుందామండి. ఇప్పుడు మనం అమ్మ నాయకత్వం గురించి తెలుసుకుందామండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. చాలా కార్పొరేట్ సంస్థలు పిల్లలు తల్లుల్ని తీసుకోవడానికి వెనకంజ వేస్తాయి. జీవిత భత్యాల విషయంలో బేరాలాడతాయి. నిజానికి మాతృత్వం తర్వాతే ఆమె మనోబలం రెట్టింపు అవుతుంది. అమ్మను కనుక నియమించుకుంటే ఓ సమర్థ నాయకురాల్ని పరివారంలోకి ఆహ్వానించినట్టే. బిడ్డను పెంచడం తెలిసిన వ్యక్తికి సంస్థను వృద్ధిలోకి తీసుకురావడము తెలిసే ఉంటుంది. ఇప్పుడు నొప్పింపక చూద్దామండి. లీడర్గా టీంలోని ప్రతి సభ్యుడు ఆమెకు బిడ్డతో సమానమే. వాళ్ళకేం కావాలో తెలుసుకోగలదు, తనకేం కావాలో స్పష్టంగా చెప్పనూగలదు. ఇప్పుడు సమయపాలన గురించి తెలుసుకుందాం. పిల్లలకు బాక్సులు సర్దాలి, భర్తకు భోజనం వడ్డించాలి, తాను పనికి బయలుదేరాలి. అయినా సరే ఏ వేళకు జరిగిపోవాల్సిన పని ఆ వేళకు జరిగిపోతుంది. ఎక్కడా తేడా రాదు. మాతృత్వ బాధ్యత ఆమెకు కాలంతో పోటీ పడగల శక్తినిస్తుంది. ఇప్పుడు సహనంతో చూద్దామండి. సహనంతో ఏంటో. బిడ్డకు గోరు ముద్దలు తినిపించడానికైనా, జోలపాడి నిద్రపుచ్చడానికైనా భూదేవి ఎంత సహనం కావాలి. అమ్మతనంతో పాటే ఆ నైపుణ్యము ఆమె సొంతమవుతుంది. విధి నిర్వహణకు అది పనికొస్తుంది. ఇప్పుడు దీర్ఘకాలిక ప్రణాళిక గురించి తెలుసుకుందాం. బిడ్డ కడుపున పడగానే అమ్మ మనసులో 25 ఏళ్ల ప్రణాళిక సిద్ధమైపోతుంది. బడ్జెట్ పద్దులు తయారైపోతాయి. ప్లానింగ్ విషయంలో అమ్మ ప్లానింగ్ కమిషన్కు పాఠాలు చెప్పగలదు. ఇప్పుడు తిరుగులేని తీర్పరితనం గురించి తెలుసుకుందాం. కొడుకు కూతురు మిఠాయి కోసమో పుస్తకం కోసమో వాదులాడుకున్నప్పుడు మంచి చెడులు బేరీజు వేసి న్యాయాలను సమీక్షించి సరైన తీర్పు ఇవ్వడంలో ఆమె చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇదండి అమ్మ నాయకత్వం. అమ్మ నాయకత్వం గురించి ఇంటా బయట ఆమె నాయకత్వం ఎలా ఉంటుందని దాని గురించి తెలుసుకున్నామండి. మనము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.